పాల్కీ శర్మ ప్రకటన? పాల్కీ శర్మ ఇండియా గ్లోబల్ నెట్వర్క్ ఇట్లాంటి ఒక కొత్త ఇది మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. అదొకటి ఇదొకటి, రెండు వేరు విషయాలు. కానీ బట్ పాల్కీ శర్మ వ్యూస్ ఆమె ఫేమస్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. చాలా సెన్సేషన్. గతంలో వియాన్లో పనిచేశారు, ఇంకా 2-3 ప్లాట్ఫామ్స్లో చేశారు. ఇప్పుడు ఆమె చాలా భారీ ఎత్తున ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్తో వస్తున్నట్టుగా ప్రకటించారు. నా వెనక చాలా బలమైన శక్తులు, ఆర్థిక వనరులు అన్నీ ఉన్నాయని కూడా ఆమె ప్రకటించారు. ఇంకో ముఖ్యమైన మాట అన్నది ఏంటంటే, ఆమె ఇండియా అన్నది ఇప్పుడు పరిణామాలు కేవలం రిపోర్ట్ చేసే, నివేదించే స్థితిలో లేదు, నిర్దేశించే స్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ పాల్కీ శర్మ పెడుతున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ను, గ్లోబల్ ప్లాట్ఫామ్ను కేవలం ఒక మీడియా దీనిలా కాకుండా ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్ అనండి, మీడియా క్యాపిటల్ అనండి, వీటన్నిటితో కూడినటువంటి ఒక అంతర్జాతీయ అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ గ్లోబల్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్లోబల్ ఫ్యాక్టర్. అండ్ ఇండియన్ కార్పొరేట్స్ ప్రపంచ ఆర్థిక వ్యవహారాలను కూడా కొంచెం తమ పాత్ర వహించాలనుకుంటున్నటువంటి కార్పొరేట్లు కూడా వెనక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె ఆ విషయం సూటిగానే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడే మనం చెప్పుకోవచ్చు, తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా కూడా మీడియా కొన్ని వినూత్నమైన మార్పులకు గురవుతుంది. ఒకవైపు నుంచి వస్తున్న ఏఐ అనండి, ఇంకోటేమో అంతకుముందు శాటిలైట్ మీడియా, యూట్యూబ్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్, వీటన్నిటి హైబ్రిడ్ ఫార్మ్స్ చాలా భారీ ఎత్తున వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మిడ్వేలో ఉన్నాం కదా, 2 ఏళ్ళు అయింది ఎన్నికలు అయిపోయి. 2 ఏళ్ళు అయినప్పటి నుంచి వచ్చే ఎన్నికలకే కదా ఇంకా. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ మీడియా కూడా కొత్త ఇది తీసుకుంటుంది. ఉదాహరణకు విజయసాయి రెడ్డి నేను మీడియా పెడుతున్నాను నేను తెలుగులో ప్రకటించడం కానీ, ఇంకొంతమంది గతంలో సంపాదకులుగా లేకపోతే ఇట్లా పనిచేసిన వాళ్ళు ప్రింట్ మీడియా నుంచి ఇంకో దాని నుంచి మేము ఒక సరికొత్త ఆధునికమైన రూపంలో ముందుకు రాబోతున్నామని ప్రకటించడం కానీ, కొన్ని సినీ నిర్మాణ సంస్థలు మేము కూడా మీడియా పట్ల ఆసక్తిలో ఉన్నామని వాళ్ళు చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తుంటే మీడియా రంగంలో కొంత కొత్త ఊపు, కొత్త అవకాశాలు, వనరులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే ట్రూత్ అని తనకు తాను పెట్టుకొని ఆయన కొన్ని మీడియాలతోనే మాట్లాడతాడు, చాలా వాటిని మాట్లాడు. నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా నా మీడియా నా ఇష్టం అన్న ధోరణి కూడా పెరుగుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో పాల్కీ శర్మ చేస్తున్న ప్రయత్నాన్ని కేవలం వ్యక్తిగతమైనదిగానే కాకుండా ఒక భారీ దశ, ఒక నూతన దశగా ఇండియన్ మీడియా విస్తరణలో, గతంలో ఏ స్టార్ మీడియానో లేకపోతే ఇంకొక మద్దోకో ఎవరో వచ్చి ఇక్కడ పెట్టడం అనేది న్యూస్. ఇప్పుడు అది కాదు. ఇండియా నుంచి అటు మీరు చూస్తే, నేను ఇందాక వస్తూ ఇన్వెస్ట్మెంట్స్ పొజిషన్ ఎట్లా ఉంది ఇండియా అని అడిగితే, విదేశాల్లో ఇండియన్స్ పెట్టుబడులు చాలా పెరిగిపోతున్నాయని సమాధానం ఇస్తూ ఉంది. అంటే ఇండియన్ కార్పొరేట్ క్యాపిటల్ యొక్క రీచ్ పెరుగుదలని సూచిస్తుంది. దీనికి ఇంకో వైపున వర్మ మీరు అడిగిన రెండోది అనిల్ అంబానీ. సరే దివాలా తీసుండొచ్చు, అప్పులు కేసులు ఎన్నున్నాయి. నా ధీరుభాయ్ అంబానీ వారసుడు రిలయన్స్ ఆయన అదానీ మీడియా మీద ఒక కేసు. అనిల్ అంబానీ బ్యాంకులకు సంబంధించి కొన్ని వేల కోట్లు ఏదో అయిందని ఆయన మీద కేసు వేసారు. ఆయన వెళ్ళాడు, అది నడుస్తూ ఉంది. ఆయన మేనేజర్ను ఎవరినో ఆయన మీద చర్య తీసుకున్నారు. ఈయన ఏమంటున్నాడంటే, మా రిలయన్స్ మీద అదానీ మీడియా కావాలని, ఎన్డీటీవీ అదానీది, అంతకుముందు వాళ్ళు తీసేసుకున్నారు కదా ప్రణయ్ రాయ్ వాళ్ళ దగ్గర నుంచి. సో అదానీ మీడియా పని కట్టుకొని మా మీద కుట్ర పని మమ్మల్ని డిఫేమ్ అపఖ్యాతి పాలు చేయడానికి పనులు చేస్తూ ఉందని ఆయన హైకోర్టులో కేసేసాడు. కేసేసి వార్తల నుంచి నాకు రిలీఫ్ కలిగించండి, ఇలాంటివి ప్రచురించకుండా వాళ్ళని ముందుగానే మీరు అడ్డుకోండి అని. దీనికి ఇంకోటి తప్పకుండా చెప్పుకోవాల్సిందంటే అదానీ మీడియానే. అదానీ మీడియా అలాగే ఈయనెవరు అమిత్ షా కుమారుడు కూడా అంతకుముందు వైర్ కానీ లేకపోతే ఇట్లాంటివి తమ మీద వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయని పరంజెప్పే ఇట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేశారు. కాబట్టి ఇండియాలో కార్పొరేట్ మీడియా వార్ అన్నది కొంచెం నెక్స్ట్ లెవెల్కు వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకవైపున మీడియా విస్తరణతో పాటు మీడియా వివాదాస్పద పాత్ర అన్నది కూడా క్రమక్రమంగా పెరగడం మనం చూస్తాం ఈ పాల్కీ శర్మ చేస్తున్న సమయంలో. ఈ రెండింటితో సంబంధం లేకపోయినా మనం చెప్పుకోగలిగింది ఏంటంటే, జాతీయ స్థాయిలో ఫేక్ న్యూస్ ఎట్లా ఉందన్న దాని మీద ఒక రిపోర్ట్ వచ్చింది నిన్న. ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ప్లేస్లో ఉంది ఫేక్ న్యూస్.
2024లో ఫేక్ న్యూస్ కేసుల్లో 74% ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయంట. ఫేక్ న్యూస్ ఎక్కువగా వస్తుందని కొన్ని మీడియాలు వార్తను రిపోర్ట్ చేశాయి, మంచిదే. కానీ వాళ్ళు ఎలా చేశాయంటే ఒక పార్టీకి వైసీపీ వాళ్ళు ఇవన్నీ పెట్టారు చూసారా, వైసీపీ హయాంలో కంటే తెలుగుదేశం హయాంలో చాలా బాగున్నప్పటికీ తెలుగుదేశం హయాంలో బాగాలేవని వీళ్ళు వార్తలు ఇచ్చారని అవన్నీ చెప్తున్నారు. ఇంతకు 2024 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మే జూన్ వరకు సగము మే నుంచి కదా కొత్త ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ సమస్య ఫేక్ న్యూస్ మీడియా విస్తరణ ఎంత తీవ్రంగా జరుగుతుందో ఉధృతంగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా బాగా పెరిగిపోతున్నాయి అన్న సమస్య కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆయన అనిల్ అంబానీ ఆరోపణ అదే. ఈమె ఏమంటున్నారంటే పాల్కీ శర్మ, మాది వీటన్నిటిని నిర్ధారించుకునే ఒక అవకాశం ఇస్తాం మేము, ఎవరైనా న్యూస్ యొక్క వెరాసిటీ దాని నిబద్ధత ఎంత, నిజాలు ఏంటి మా దగ్గర పరిశీలించుకోవచ్చు. కాబట్టి గ్లోబల్ వెరిఫికేషన్కు కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉంది అని ఆమె అంటున్నారు. వీ హ్యావ్ టు లుక్ అంటే ఏ లెవెల్లో ఎంత విస్తృతంగా వస్తుంది, కొత్త పోకడలు ఏమి రాబోతున్నాయని అవి తెలుగులో కూడా వస్తాయి. నేను ఇప్పటికిప్పుడు పేర్లు చెప్పట్లేదు కానీ అనుసంధానానికి ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి. అదాని తెలుగులో కూడా ఒక పెద్ద వార్తా సంస్థను మీడియా సంస్థను తీసుకోవడానికి భారీ ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండొచ్చు. తెలుగులో వాళ్ళు ఆశించినంత పెద్ద సంస్థ లేదు, దానికోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీటీవీ అంటున్నట్టే తెలుగు టీవీ ఒకటి చాలా భారీగా, అంటే మీడియా ఉంటే తప్ప కార్పొరేట్ ప్రపంచం లేదన్నది ఏర్పడిపోయింది, రాజకీయ పార్టీలైనా కార్పొరేట్లైనా. సార్ కలెక్టరల్ కాన్ఫరెన్స్ భూ పోరాటాలు వైసీపీ చేతికి కొత్త అస్త్రం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిన్న ఈరోజు 2వ రోజు జరుగుతుంది. ముఖ్యమంత్రి అక్కడ విషయాలు చెప్పడంతో పాటు ఒకటేమో బాగానే ఉందని అంటూనే ఆయన ప్రజల సంతృప్త స్థాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ విషయంలో కొంతమంది కలెక్టర్లు ప్రయోగాత్మకంగా చేసిన రిపోర్ట్ చేశారు, కొన్ని బాగున్నాయి. కొంతమంది ఏమో ఇంకా పెరగాల్సి ఉంది. బట్ చంద్రబాబు స్ట్రెస్ ఫైల్స్ క్లియరెన్స్,